ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం కుజుడు నాయకుడు కావడం చేత మేషాది ద్వాదశ రాశులకు మొదలుగా మేషరాశి యొక్క ఆదాయ వ్యయాలు వ్యయ పూజ్యము అవమానాలు కనుక చూస్తే మేషరాశి యొక్క ఆదాయం 8గా, వ్యయం 14గా, పూజ్యం 4గా, అవమానం 3గా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారికి 2లో గురువు, 11లో శని, 12లో రాహు, 6లో కేతువు సంచారం చేయడం చేత ఈ సంవత్సరం అంతా కూడా విశేష యోగదాయకంగా ఆస్తి సంబంధ వ్యవహారాలు అనుకూలంగా వారికి కనిపిస్తున్నాయి. అలాగే చేసేటువంటి వృత్తి వ్యాపార వ్యవహారాల యందు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. బంధుమిత్రాదులతో కూడా కలయికతో చక్కగా అనురాగ ఆప్యాలతో కూడుకొని ఉండి వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. 2వ రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క ఆదాయ వ్యయాలు కనుక చూస్తే వృషభ రాశి యొక్క ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 7, అవమానం 3. అలాగే ఈ రాశి వారికి 1లో గురువు, 10లో శని, 11లో రాహువు, 5లో కేతువు సంచారం చేయడం చేత ఉద్యోగ వ్యాపారముల యందు జయాన్ని వాళ్ళు సంపాదిస్తారు. అలాగే వారి యొక్క శ్రేయస్సు తప్పకుండా వారికి పెరుగుతూ ఉంది. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఆర్థిక విషయాలు కొంత చికాకుగా వాళ్లకు కలిగించినప్పటికీ కూడా ఆర్థికాభివృద్ధి వారికి జరుగుతుంది. చేసేటువంటి వృత్తుల యందు కూడా వారికి కొన్ని చిక్కున్నప్పటికీ కూడా ఇతరుల యొక్క మాటలు వినకుండా వారి యొక్క వ్యాపార రంగాల్లో కావచ్చు, ఉద్యోగాది విషయాల్లో కావచ్చు, చక్కటి ఆలోచన చేస్తే తప్పకుండా వాళ్ళు చేసేటువంటి వ్యాపారంలో కూడా వాళ్ళు వృద్ధిని సాధిస్తారు. వీరు కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు ఆదిత్య హృదయాన్ని లేదా సంక్షేప రామాయణాన్ని కనుక చదువుకున్నట్లయితే ఆ సమస్యలు తొలగిపోయి ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. 3వ రాశి అయినటువంటి మిథున రాశి యొక్క ఆదాయ వ్యయాలు కనుక చూసినట్టయితే మిథున రాశి యొక్క ఆదాయం 5, వ్యయం 5, పూజ్యం 3, అవమానం 6గా వాళ్ళకి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారికి 12లో గురువు, 9లో శని, 11లో రాహువు, 5లో కేతువు సంచారం చేయడం చేత ఉద్యోగ వ్యాపార వ్యవహారాల యందు మిశ్రమ ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మిశ్రమ అంటే కూడుకున్నటువంటివి, అటు కొంత నష్టము ఉండొచ్చు, కొంత లాభము ఉండొచ్చు, అలాంటి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వీరు ఈ సంవత్సరం నూతనమైనటువంటి పనులు యొక్క ఆలోచనను విరమించుకోవడమే మంచిది. వచ్చే సంవత్సరం వీరు ఏవైనా కొత్త పనులు ప్రారంభించుకోవాలనుకుంటే అప్పుడు ప్రారంభించుకోవచ్చు. ఇక ఈ సంవత్సరం ఈ రాశివారు కాస్త జాగ్రత్తగా మెలగవలసినటువంటి అవకాశం ఉంది. అలాగే ధన విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరులను వెంటనే మాటలను నమ్మి వారు గనక ధనాన్ని ఇచ్చి అయ్యో ఆ తర్వాత ధనము నష్టపోయామే అనేటువంటి బాధను పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టుగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ఆలోచనలు అధికంగానే ఉంటాయి. చేసేటువంటి పనుల్లో కూడా కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చివరికి వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. వీరు కూడా ఏవైనా సమస్యలు కష్టాలు వచ్చినప్పుడు చక్కగా మంగళ, బుధ, గురువారాల్లో ఆంజనేయ స్వామిని స్మరించడం, ఆంజనేయ స్వామి గుడికి ప్రదక్షిణ చేయడం వారికి లాభాన్ని కలిగింపచేస్తుంది. 4వ రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, పూజ్యం 6, అవమానం 6. ఈ రాశి వారికి 11లో గురువు, 8లో శని, 9లో రాహువు, 3లో కేతువు సంచారం చేయడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల యందు వీరు జయాన్ని పొందుతున్నప్పటికీ కూడా జాగ్రత్తగా మెదవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అలాగే సహోదరులతో కలహాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏవైనా కోపతాపాలు ఉన్నప్పుడు ఒకరికి కోపం వస్తే ఒకరు శాంతంగా ఉన్న ఎడల ఆ కలతలు లేకుండా, కలహాలు లేకుండా సోదర భావంతో జీవించగలుగుతారు. సంఘమున గౌరవ మర్యాదల్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వస్త్ర వ్యాపార రంగాల వారికి ఆదాయం అధికంగా ఉంటుంది. మద్యం వృత్తి ఈ వ్యాపారులకు కూడా లాభం అధికంగానే ఉంటుంది. అలాగే వీరు ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు విష్ణు కవచాన్ని, సుందరకాండ పారాయణం కనుక చేసుకున్నట్టయితే సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఆనందమయ జీవితాన్ని భార్యా పిల్లలతో గడపగలుగుతారు. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, పూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి 11లో గురువు, 8లో శని, 9లో రాహువు, 2లో కేతువు సంచారం చేయడం చేత ఉద్యోగ వ్యాపార వృత్తి వ్యవహారాల యందు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అకారణంగానే కలహాలు,
అశుభ వార్తలు వినడం, ప్రయత్న కార్యములందు ఆటంకాలు, అనారోగ్యం మొదలైనటువంటివి ఉన్నాయి. అంటే ఇవన్నీ విని భయపడుతూ జీవించడం అని కాదు. ముందు జాగ్రత్తగా పంచాంగము అనేటువంటివి మనకు ముందు జరగబోయేటువంటి తెలియచేస్తుంది. కాబట్టి ఇప్పుడే మనం ఒక ప్లాన్ ప్రకారంగా ఒక వ్యూహాన్ని కనుక మనం ఏర్పరచుకున్నట్టయితే, ఒక ప్రణాళిక కనుక మనం ఏర్పరచుకున్నట్టయితే ఈ సమస్యలకు, ఈ వచ్చేటువంటి ఆపద నుంచి మనం కొంత తప్పించుకోవచ్చు. కాబట్టి కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు విద్యయందు కృషి చేస్తే తప్పకుండా ఉత్తీర్ణతను సాధిస్తారు. అలాగే వీరు సుందరకాండ పారాయణం చేసుకోవడం మంచిది. ఆది సోమవారాలు వీరికి అనుకూలమైనటువంటివి. ఇక తులారాశి వారి యొక్క ఆదాయం 2, వ్యయం 8, పూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి 8లో గురువు, 5లో శని, 6లో రాహువు, 12లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రుల కలయిక, నూతన గృహ నిర్మాణం జరుపుట, రుణ బాధలు తొలగిపోయి కుటుంబమంతా కూడా సుఖమయ జీవనాన్ని గడుపుతూ ఆరోగ్యము, స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. నూతన ప్రయత్నాలు కూడా వీరికి లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, అలాగే కుటుంబమునందు సంతోషము, ఆర్థికాభివృద్ధి, ఇవన్నీ సోదర సహకారము, సంతానం వల్ల లాభము, విదేశ ప్రయాణము, ఇవన్నీ కూడా వీరికి కలిసి వచ్చేటువంటి అంశాలు. వీరికి శ్రీరామ రక్షా స్తోత్రము, ఆదిత్య హృదయం చదువుకున్న ఎడల ఈ సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతుంది. గురు శుక్రవారాలు యోగ్యమైనటువంటి వారాలు వీరికి. వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 14, పూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి 7లో గురువు, 4లో శని, 5లో రాహువు, 11లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు జాగ్రత్త అవసరం. సంతానంతో విరోధము, అలాగే వేళ అతిక్రమించిన తర్వాత భోంచేయడం వల్ల వీరికి అనారోగ్యం. కాబట్టి సరైన సమయంలో భోజన ఆహారాన్ని తీసుకోవడం చేయడం మంచిది. పశులాభం వీరికి కలుగుతుంది. భోజన సౌఖ్యం, నూతన వస్త్రప్రాప్తి, సుగంధ లాభము, శరీరమునందు వాతరోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనస్తాపము, భయము, స్థానచలనము, ఇవన్నీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి జయం కలుగుతుంది. ఆరోగ్యమునందు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ఆదాయం అధికంగా ఉండి సంతోషంగా ఉంటారు. రాజకీయ నాయకులు నూతన పదవులను ఆశించి ఆనందాన్ని పొందుతారు. వీరు కూడా ఈ సంవత్సరం విష్ణు కవచాన్ని, విష్ణు సహస్రనామాన్ని, శ్రీరామరక్ష స్తోత్రాన్ని చదువుకునే యెడల అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి 6లో గురువు, 3లో శని, 4లో రాహువు, 10లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు జయాన్ని సాధిస్తారు. స్త్రీ సౌఖ్యాన్ని పొందుతారు. సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు. బుద్ధి బలము, ప్రయత్న కార్యముల యందు జయాన్ని సాధిస్తారు. అలాగే స్వగ్రామంలో సౌఖ్యముగా జీవిస్తూ ఆరోగ్యాన్ని, మనస్సుని ఆనందంగా వీళ్ళు గడుపుతారు. భోజన సౌఖ్యాన్ని వీరు పొందుతారు. శరీర బలము, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. విదేశీ సంచారం చేసేటువంటి అవకాశం ఉంది. అనుకున్నటువంటి పనుల్లో వీరికి నెరవేరుతాయి. అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. నూతన గృహప్రవేశ నిర్మాణము, అలాగే ఉద్యోగస్తులకు ఏవైనా ఇంతకుముందు చికాకులు ఉన్న యెడల ఆ చికాకులు తొలగిపోయి ప్రమోషన్స్ మొదలైనటువంటి పొందేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఈ రాశివారు సుందరకాండ పారాయణాన్ని 11 సార్లు చేసుకున్న ఎడల, లేదా ఎవరైనా పండితుల ద్వారా సుందరకాండ పారాయణం చేయించుకున్న ఎడల వీరికి అంతా శుభం జరుగుతుంది. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, పూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి 5లో గురువు, 2లో శని, 3లో రాహువు, 9లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ధన ధాన్య నష్టము కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే అపకీర్తి, మనస్తాపము, సహోదరులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరు ఈ సంవత్సరం కాస్త జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే నూతన వ్యక్తులతో పరిచయము, ఆకస్మిక ప్రయాణాలు, అలాగే ప్రయాణం చేసేటువంటి సమయాల్లో వీరు జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి వీరు ఈ రాశి వారికి సుందరకాండ పారాయణం చాలా యోగ్యమైనటువంటిది. సోమ, మంగళ, గురు, ఆదివారాలు యోగ్యప్రదములు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్న ఎడల అంతా శుభం జరుగుతుంది. కుంభరాశి వారు.
రాశివారి యొక్క ఆదాయం 14, వ్యయం 14, పూజ్యం 6, అవమానం 1. ఈ రాశివారికి 4లో గురువు, 1లో శని, 2లో రాహువు, 8లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారంలో యందు జాగ్రత్తగా మెలిగిన ఎడల వీరంతా సుఖాన్ని అనుభవిస్తారు. మనస్సు చంచలముతో ఉంటుంది కాబట్టి బుద్ధి స్థిమితంగా ఉన్న ఎడల అనారోగ్యాన్ని, అలాగే చెడు సహవాసము, స్థిరత్వము లేకపోవడము, అపకీర్తి, వీటి వలన వీరికి ధన నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అలాగే స్థానచలహాలు, కలహాలు ఇవన్నీ కూడా వీరికి మనోవిచారాన్ని కలిగిస్తాయి. బంధుమిత్ర విరోధం కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. శరీర పీడ, క్రూర జంతు భయము ఇవన్నీ, అలాగే తరచూ ప్రయాణాలు చేయడం, చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా కాస్త విఫలాన్ని పొందడం ఉంది. కాబట్టి ఆ చేసేటువంటి ప్రయత్నంలో కాస్త భగవంతుడి యొక్క ఆరాధన, ఆ ప్రయత్నం మరింతగా జాగ్రత్తగా శ్రద్ధతో చేసినలా వీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే స్త్రీలకు నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. కృషిపరులకు అధికంగా లాభాన్ని పొందుతారు. వీరు సుందరకాండను 28 సార్లు చదువుకున్న ఎడల తప్పకుండా ఆ రాముడి యొక్క అనుగ్రహంతో అన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. ఆది సోమవారాలు వీరికి యోగ్యమైనటువంటివి. మీనరాశి ఆదాయం 11, వ్యయం 5, పూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి 3లో గురువు, 12లో శని, 1లో రాహువు, 7లో కేతువు సంచారం చేయడం చేత చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారముల యందు జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమునందు కలహాలు, దేశ సంచారము, రోగ భయము, ధన నష్టము, నానా రకములైనటువంటి కష్టాలు వీరికి కలిగేటువంటి అవకాశం ఉంది. వృద్ధాశ్రమ, అపకీర్తి, భోజన సౌఖ్యము లేకపోవటయు, దరిద్ర బాధలు, మనోవిచారము, బంధుమిత్ర విరోధము, శరీర పీడ, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగము, కలహము, ఆర్థిక విషయాలందు చిక్కులు, చికాకులు కలిగించినప్పటికీ కూడా వీరు అన్ని సందర్భాల్లో నిదానతను వీరు చేసినట్టయితే, నిదానమే ప్రధానం అన్నట్టుగా కాస్త నిదానంగా ఉంటే అన్నింటిలో ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు. వీరు కూడా, ఈ రాశివారు కూడా సుందరకాండ పారాయణ లేదా విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు చదువుకున్న ఎడల అంతా శుభం జరుగుతుంది. ఇలా ఈ 12 రాశుల యొక్క ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి. అయితే ఈ రాశుల యొక్క ఫలితాలలో అయ్యో మాకు ఈ సంవత్సరం అంతా కూడా ఇలాగే ఉంటుందా అని చెప్పి బాధపడకుండా, ముందు జాగ్రత్తగా మనకు ముందే తెలుసుకున్నాం కాబట్టి వీటి నుంచి ఎలా మనం బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తూ మన ప్రయత్నము, అలాగే భగవంతుడి అనుగ్రహం కనుక ఉంటే, ఆ కాలస్వరూపుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా మన లక్ష్యాన్ని మనం సాధించి కుటుంబంతో మనం చక్కగా ఆనందంగా గడపగలుగుతాం. ఈ క్రోధినామ సంవత్సరం 12 రాశుల వారికి చక్కగా ఆయురారోగ్యాలను, సుఖ సంతోషాలను కలిగింపచేయాలని కోరుతూ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్ష.